ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థి అయిన లక్ష్మీనారాయణ గారికి, శాసనసభ్యుడు అభ్యర్థి అయిన వెంకటేష్ ప్రసాద్ గారికి మా కూటమి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సాక్షి పేపర్లో రాశారు, అంబికా లక్ష్మీనారాయణ గారు స్థానికేతరుడు. ఇప్పుడున్న మా వెంకటేష్ ప్రసాద్ గారు చెప్పినప్పుడు వాళ్ళున్న ఎంపీలు ఏ రాష్ట్రం నుంచి, ఏ జిల్లా నుంచి వచ్చారు, వాళ్ళ హిందూపురం ఎంపీ ఏ రాష్ట్రం నుంచి వచ్చింది, పెనుగొండలో ఉన్న పనికిరాని వ్యక్తుల్ని అనంతపురం పార్లమెంట్లో పనికొస్తారు, అనంతపురం పార్లమెంట్లో పనికిరాని వ్యక్తుల్ని హిందూపూర్ పార్లమెంట్ పనికొస్తారు, అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళని ఇక్కడ పాస్ అవుతారా అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కుతంత్రాలు, అన్ని విద్యలు చేస్తున్నాడు ఏదో విధంగా గట్టెక్కాలని. అది సాధ్యం కాదని తేలిపోయిన తర్వాత ఏదో ఒకటి దింపుడు కలం ఆశలతోన ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడైతే అభ్యర్థులు యొక్క ప్రకటన అయిపోయిందో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులందరూ ఆల్మోస్ట్ విజయం సాధించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడు, ఏ విధమైన దౌర్జన్యాలు చేశాడు, బడుగు బలహీన వర్గాలపైన ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఎస్సీ దళితుల్ని ఏ విధంగా హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారు, అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణం వాళ్ళందరికీ శిక్షలు పడాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలకి, దౌర్జన్యాలకి, అవినీతులకి ఇప్పుడు ఆల్రెడీ ఒక 16-17 కేసుల్లో ముద్దాయిగా బయటున్నాడు. ఇంకా ఒక 70 అవుతావో 80 అవుతావో ఎన్నైతే తెలియదు. వాళ్ళ నాన్న అధికారాన్ని పెట్టుకుని వేల కోట్లని అవినీతితో ముద్దాయిగా ముందుకు వచ్చేసి జనాల్ని మోసం చేసేసి మోసపూరిత మాటకలు బూటకపు హామీలు ఇచ్చేసి ఒక్కసారి నేను తండ్రి లేని పిల్లవాడని చెప్పేసి ప్రజలు ఏదో మోసపోయేసి ఆ రోజు రావణుడు ఎట్లయితే సీతమ్మకు ఒక బ్రాహ్మణుడిగా వచ్చేసి కబలించుకుపోయాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఎన్నికల్లో అట్లాంటివి హామీలు ఇచ్చేసి మహిళలకు మద్య మాఫియా అన్నాడు, ఉద్యోగస్తులకి జాబ్ క్యాలెండర్ అన్నాడు, అయిన తర్వాత రైతులకి గిట్టుబాటు ధర అన్నాడు. ఏమీ లేకుండా అన్నింటిలో వైఫల్యం చెందాడు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాన్ని, అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేక రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు అన్యాయం చేశాడు. ఈరోజు అనంతపురం పట్టణానికి అండర్ గ్రౌండ్ పథకాన్ని ఎప్పుడో 800 కోట్లు శాంక్షన్ చేసి ఈ పొద్దు దాకా దాన్ని పనులు చేసే కూడా తన యొక్క స్టేట్ కాంట్రిబ్యూషన్ని ఇవ్వలేని పక్షంలో ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఇంటింటికి కుళాయిలో కానీ లేకపోతే ఈరోజు అనంతపురం చుట్టూ ఉన్న రోడ్ల డెవలప్మెంట్ ముఖ్యంగా 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కేవలం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులతోనే జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎక్కడ పోయినా విపరీతమైన వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతున్నాడు నాయన అనే పొజిషన్కి వచ్చేసారు. ఒక్కొక్కరి తల మీద 3 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఆ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందుతున్న దాన్ని అధోగతి చేసేసాడు. ఈరోజు అభివృద్ధిలో కానీ లేకపోతే మానవ వనరుల డెవలప్మెంట్లో కానీ లేకపోతే రైతులకి కానీ లేకపోతే మహిళలకు కానీ అన్ని వర్గాలకి మోసం చేశాడు. తప్పకుండా ఈసారి ఆ కూటమి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు, ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారు. ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్లోన ఇప్పుడైతే ఈ 5 సంవత్సరాలు ఏదైతే ధ్వంసం చేశాడో, అవినీతి చేశాడో, అధోగతి చేశాడో దాన్ని రిపేర్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతోన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని తప్పకుండా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన మిత్రులకు అలాగే బీజేపీ మిత్రులకు, మా కూటమి అభ్యర్థులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందాక అంబికా అన్న అన్నారు, ప్రతి ఒక్కరిని ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడో కర్ణాటక అమ్మని తీసుకొచ్చి ఇక్కడ హిందూపూర్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఎక్కడో హిందూపూర్ పార్లమెంటుకి సంబంధించిన అతన్ని తీసుకొచ్చి అనంతపురంలో నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ. గత పాలనలో కానీ ఎంపీలు రంగయ్య గారు అయితేమి, గుర్రంట్ల మాధవ్ గారు అయితేమి కర్నూలు జిల్లా వాసులు, నేనైతేమి, అంబికా అన్న అయితేమి ఈ జిల్లా వాసులము. మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది. నేను గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను. రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను. అలాగే అనంతపురం జిల్లాలో
అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపూర్ డెవలప్ చేసి దేశంలోనే ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపురం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. గత 30 ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది. ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను. మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవి కాకుండా గత ప్రభుత్వం 5 ఏళ్లలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురం జిల్లాకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులన్నీ ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. గత నెలలో 10-15 రోజులు వాటర్ సప్లై కాకపోయినా కానీ కనీసం ఎవరు స్పందించలేదు. స్పందించడానికి బయటకు వచ్చి రావడానికి కానీ భయపడ్డారు. ముఖ్యంగా వచ్చే మా గవర్నమెంట్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కుళాయిలు వేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇస్తే అనంతపురం పక్కన నేను యాక్చువల్గా ఇండస్ట్రియలిస్టు, నాకే ఈ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసు. డెఫినెట్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి పారిశ్రామికంగా డెఫినెట్గా అనంతపురం సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.